ఎలా ఉందన్న మూవీ? యువం ఎలా ఉంది? ఎలా ఉందన్న మూవీ? ఎలా ఉంది బ్రో మూవీ? ఎలా ఉందన్న మూవీ? బాగుంది. ఒక మంచి మెసేజ్ ఉంది సినిమాలో. ప్రతి ఒక్కరు థియేటర్కి వెళ్ళి చూడండి. ఒక వ్యూ మామూలుగా లేదు. ఒక ఆర్టీవీ డైరెక్షన్ అసలు వేరే లెవెల్ భయ. ఒక సినిమా ఈ ఒక పొలిటిక్స్ పరంగా కూడా ఇలా తీస్తారు ఆ సినిమాని. ఒక థీమ్లో ఉంది భయ. నిజంగా ఒక తక్కువ బడ్జెట్లో సినిమా తీయాలన్న ఆర్జీవే, ఒక పొలిటిక్స్ పరంగా తీయాలన్న ఆర్జీవే, ఏ సినిమా తీయాలన్నా ఆర్జీవే భయ. ఒక అసిస్టెంట్ డైరెక్టర్ కూడా వెళ్ళలేదు ఆయనకున్న ఎక్స్పీరియన్స్, అసలు ఆయనకున్న థాట్, ఆయనకున్న మెచ్యూరిటీ అసలు వేరే లెవెల్ భయ. ఉన్నట్టు చాలా బాగా తీశాడు. రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత వాళ్ళ జగన్మోహన్ రెడ్డి పడ్డ స్ట్రగుల్స్, దాన్ని ఛాలెంజ్గా తీసుకుని అపోజిషన్ పార్టీలు ఎన్ని కుట్రలు చేసినా కూడా, అంటే ఒక ఇది మనం రాజకీయంగా చూడుకోకుండా ఒక వ్యక్తి ఏదైనా ఇంట్లో పెద్ద మనిషి కోల్పోయినప్పుడు ఎలా స్ట్రాంగ్గా ఉండాలనేది దీన్ని చూసి ఇన్స్పైర్ కావచ్చు. చాలా బాగా తీసే సినిమా. జగన్ ఎలా చూపించారు బ్రో? యాజ్ ఇట్ ఈస్ అన్న, దాంట్లో చెప్పేదేమో అన్నీ మీరు చూడాలి. అన్ని మమ్మల్ని అడిగితే ఏముంది, ఒకటే మాట, జై వైఎస్ఆర్ జై జగన్. నెగిటివ్ చూపించారన్న అలా ఏమన్నా? నెగిటివ్ అయితే ఏం లేదు. నెగిటివ్ అయితే పాటికే లొల్లి కాదా. విలన్స్ ఎవరయ్యారు మరి సినిమాలో? విలన్స్ ఎవరు? టైం కాలమే సమాధానం చెప్తారు. జగన్ ఎలా చేస్తారు? బాగా చేస్తారు. వైఎస్ఆర్ ఎలా చూపించారు? వైఎస్ఆర్ని అంటే మా జనరేషన్కి తెలియని వాళ్ళకి కూడా అర్థమయ్యేటట్టు చూపించారు. ఓ అదైతే చాలా బాగా అనిపించింది. లైక్ గూస్ బంప్స్ వచ్చినాయి లిటరల్గా. అయితే ఈ మూవీ వల్ల ఏపీ పాలిటిక్స్ ఏమైనా ఎఫెక్ట్ పడే అవకాశం ఏమైనా ఉందా? నాకు తెలియదండి. వైఎస్ఆర్ గారు ఎలా చేశారో, లైక్ వైఎస్ఆర్ లాగా ఎలా చేశారో జగన్ గారు కూడా అంతే రెస్పెక్ట్తోని, అంతే ఇది ప్రేమతోని ప్రజల మీద అంతా బాగా చేస్తారు. వైఎస్ గారు అంటే చాలా హ్యూజ్ రెస్పెక్ట్ ఉంటుంది పబ్లిక్. ఈ 5 years జగన్ పాలన చూస్తారు కదా, ఎలా అనిపిస్తుంది? అంటే సేమ్ తండ్రి లాగా అనిపిస్తుందా పాలన? అఫ్ కోర్స్ తండ్రిలాగానే అనిపిస్తుంది అండి. ఇంకా ఎక్కువ రోజు